ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇందులో మంచి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది. దానివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్పాను నేను. కాబట్టి మీరు దీన్ని తప్పకుండా ఎవరికైతే నొప్పులు ఉన్నాయో వాళ్ళు ఈ దోశలు తింటే చాలా మంచిది మీకు. హలో అండి. ఇంట్లో దోసపిండి ఉందంటే అక్షయ పాత్ర ఉన్నట్టేనండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అసలు ఇష్టంగా తినేది ఏంటంటే టిఫిన్స్ అన్నిటిలోకి దోశలు అన్నమాట. ఈ దోశలు కొంచెం మనం హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా అప్పుడు ఇష్టంగా తింటారు వీటిని. ఇందుకోసం 1 కప్పు కినోవా తీసుకున్నానండి. కినోవా ఏంటంటే ఫైబర్ రిచ్ కదా, ఫైబర్ రిచ్ ప్లస్ యాంటాక్సిడెంట్స్ కూడా ఉంటాయట ఇందులో. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు అంటున్నారు. తర్వాత కొలెస్ట్రాల్కి కూడా చాలా మంచిది. 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు రైస్, ఒక చిన్న స్పూన్ తోటి మెంతులు వేసానండి. వీటిని బాగా శుభ్రంగా కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టేశాను. మళ్ళీ మార్నింగ్ ఇలా గ్రైండ్ చేసుకుంటే చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా పిండి ఒక 2-3 రోజులు ఉండాలి అంటే మాత్రం గట్టిగానే చేసుకుంటే బాగుంటుంది. దాన్ని కొంచెం కొంచెం తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని పలచగా చేసుకొని దోశలు ఇది ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ కదండి. కినోవా అంటే చాలా ప్రోటీన్ ఉంటుందంట, ఎమినో యాసిడ్స్ కూడా ఉంటాయట, ఫైబర్ ఎక్కువ ఉంటుందంట అండి. ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ డైటరీ ఫైబర్ అన్నమాట. డైజెషన్కి చాలా మంచిది కదా ఫైబర్. తర్వాత మినరల్స్ కూడా ఉంటాయంట అండి ఇందులో. హై మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ అన్నీ ఉంటాయంట మినరల్స్. తర్వాత ఇది బి విటమిన్ సోర్స్ అంటండి. ఇది గ్లూటెన్ ఫ్రీ. ముఖ్యంగా మనకి ఎవరికైనా నొప్పులు ఉంటే గోధుమ పిండి తినాలంటే భయపడతాం కదా, ఇది అలా కాదండి, గ్లూటెన్ ఫ్రీ. ఉత్తి కినోవా కూడా నేను చాలాసార్లు పెసరపప్పు కినోవా తోటి పొంగల్ చేశానండి. హాట్ పొంగల్ కూడా చేశాను. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది నా రెసిపీస్లో కూడా ఉంది. ఎవరైనా కావాలనుకుంటే చూడొచ్చు అన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కినోవాని మన దోశలో యాడ్ చేసుకుంటే అది హెల్దీ దోశ అవుతుంది కదండి. అందుకే నేను ఇలా చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరో హెల్దీ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఉంటానండి. మీ కపిల. బాయ్.